గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసినా పెండింగ్ బిల్లులు చెల్లించకపోవడంపై సర్పంచుల సంఘం జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మండిపడ్డారు. ఈ మేరకు సర్పంచుల ఆత్మహత్యలపై సుమోటోగా కేసు తీసుకోవాలని జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేసింది. ప్రభుత్వ ఆదేశాలతో సర్పంచులు గ్రామాభివృద్ధి పనులకు డబ్బులు వడ్డీలకు తెచ్చి పనులు చేశారని తెలిపారు. ఇప్పటివరకు బిల్లులు రాక ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారని కమిషన్కు వివరించారు. ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి ప్రభుత్వం బిల్లులు చెల్లించకుండా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని వాపోయారు. అప్పుల బాధతో రోజుకొకరు చనిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయంలో నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వంపై చర్య తీసుకోవాలని కోరారు. ఇప్పటికైనా తమ బిల్లులు చెల్లించే విధంగా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సర్పంచ్ పెండింగ్ బిల్లులు చెల్లించక ఈ ప్రభుత్వము ఇబ్బందులకు గురైతే రోజుకో సర్పంచ్ ఆత్మహత్య చేసుకుంటుండు. ఈ ఆత్మహత్య చేసుకుంటుండు కాబట్టి ఇవాళ మానవ హక్కుల కమిషనర్ గారికి సుమోటంగా ఈ కేసు నమోదు చేసి ఈ ప్రభుత్వం పైన చర్య తీసుకునే విధంగా మేము తెలంగాణ సర్పంచ్ల సంఘం జాయింట్ యాక్షన్ పక్షాన వినతిపత్రం అందజేసినాం. మేము గతంలో ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అవుతున్నది. 18 నెలల సంది మేము అనేక సార్లు ప్రభుత్వానికి వినతిపత్రాలు ఇచ్చినాం, మంత్రులను కలిసినాం, ముఖ్యమంత్రిని కలిసినాం, అదేవిధంగా పంచాయతీరాజ్ కమిషనర్ని కలిసినాం. అనేక రూపాలలో వినతిపత్రాలు ఇచ్చి నిరసనలు తెలిపి మా ప్రభుత్వం మా బిల్లులు చెల్లించామని అనేక సార్లు మొరపెట్టుకున్న మాది పరిష్కరించకపోవడం వల్ల ఈ ప్రభుత్వం ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని పెద్ద వార్తలు వస్తుండడంతో కొంతమంది సర్పంచులు మా బిల్లులు రాబేమనే అపోహతో అనేక మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇప్పటికి కూడా చేసుకుంటానికి ఇంకా సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం తక్షణమే మా పెండింగ్ బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని ఈ కమిషనర్ గారికి విన్నవించడం జరిగింది.